నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, వైసీపీలో ఇప్పుడు ఒక్కొక్కరుగా రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. అసలు ఎందుకు వాళ్ళు రాజీనామా చేసి బయటికి రావాల్సిన ఎందుకు అవసరం వచ్చింది ఇప్పుడు? సో దీని మీద మీరేమంటారు? ముఖ్యంగా అండి, ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీనే 11 స్థానాల పరిమితమైంది. అసలు అవి రావటం కూడా అదేదో అన్నట్లుగా జరిగింది. సరే, ఇదంతా సరే, పార్టీ వాళ్ళు ఓడిపోయారు. ఈ రోజున అతనికి ఎవరైతే ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళల్లో ఒకడు జగన్మోహన్ రెడ్డి, ఎక్స్ చీఫ్ మినిస్టర్. అతను కూడా ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయ్యుండి వాళ్ళ నియోజకవర్గ ప్రజలకి ఏదైతే వాళ్ళు ఓట్లేసి గెలిపించారో వాళ్ళ తరపున వెళ్ళి అతను అసెంబ్లీలో మాట్లాడాలి, వాళ్ళ కష్టసుఖాలు చెప్పాలి. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాననటం కరెక్ట్ కాదు. ఫస్ట్ సరే, తాను రాకపోగా తా చెడ్డకోతి వనమల్లా చెరిచిందన్నట్లుగా ఎమ్మెల్యేలు కూడా కాదు, మీరు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేశాడు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు కొత్తగా ఒక్కొక్కరుగా ప్రజలు 11 ఇచ్చి ఒకటి అయితే ఇప్పుడు ఒక సొంత ఎమ్మెల్యేలు కానివ్వండి, అక్కడ వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జీలు కానివ్వండి, ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటే, ఈ రోజు వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్న విషయాలు. ఫస్ట్ అవంతి శ్రీనివాస్ గారు ఏమంటున్నారు? అసలు ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చి రాగానే ఇప్పుడు మనం ఒక గృహప్రవేశం చేసినప్పుడు ఆ ఇంటిని చక్కబెట్టుకోవాలంటే ఎన్ని పనులు ఉంటాయండి. అలానే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఇక్కడున్న ప్రజలను కానివ్వండి, అక్కడ అంతకుముందు జరిగిన అవకతవకలు కానివ్వండి, ఏదైనా సరే దాన్ని చక్కబెట్టుకోవాలి. ఈ డస్ట్ అంతా బయటికి డిస్పోజ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? టైం పడుతుంది. అతనికి కొంచెం ఆ జ్ఞానం ఉంది ఇప్పటికి. అదేదో చెప్పినట్లుగా ఇప్పుడు తత్వం బోధపడినట్లుంది అవంతి శ్రీనివాస్ గారికి. చెప్తున్నాడు అనమాట. ఏదైతే అతను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏమని చెప్తున్నాడంటే, వీళ్ళందరికీ కూటమి ప్రభుత్వం మీద మీరు ధర్నాలు చేయండి, వాళ్ళు ఎక్కడా కూడా మంచి చేయటానికి వీల్లేదు, అన్ని అన్యాయాలు అక్రమాలు ఇవే జరగాలి, అది మనం చేసి వాళ్ళ మీద నెట్టాలి అన్నట్లు వీళ్ళని అతను ప్రేరేపిస్తున్నాడు. ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా కొంచెం అంతకుముందంటే పార్టీ గెలిచి అధికారంలో ఉండి వాళ్ళు ఏదో సాగిపోయింది. కానీ ఈ రోజున అలా కాదు కదా. చూస్తున్నాం, ప్రతి ఒక్కరిని జైలుకు తరలిస్తున్నారు. ఎవరైతే ఎలా ప్రవర్తించారో, ఎట్లాంటి చెడ్డ పనులు చేశారో ఎవరిని కూడా క్షమించే పనే లేదని. అట్లాంటి తరుణంలో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చేసి, బాబు ఈ అన్యాయాలు ఈ అక్రమాలు మా వల్ల కాదు, మేం చేయలేము. ఇంకొక విషయం ఆయన గ్రంథి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఫస్ట్ ఈ వ్యక్తి కెపాసిటీ ఏంటి, ఇతను ఈ వర్క్ కి అర్హుడా కాదా? ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటది కదా, వీళ్ళు ఈ వర్క్ చేయగలుగుతారు, ఇతను దీనికి అర్హుడు అనేది. అదేమీ ఆలోచించడంట. ఇదిగో ఇది చేసేయాల్సిందే అంటే చేయాల్సిందే. ఇవన్నీ కూడా చాలా ప్రెషర్కు లోనయ్యారు వాళ్ళు. కొన్ని ఎలా ఉంటాయంటే, వాడు చెడ్డవాడే కావచ్చు, కాకపోతే ఒక లిమిట్ అనేది ఉండిద్ది దేనికైనా. ఆ లిమిట్ ని క్రాస్ చేసినప్పుడు ఎవరు గొయ్యి వాళ్ళు తవ్వుకున్నట్లే అవుతుంది. ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. ఏంటంటే, బాబు గారుతో మనం ప్రయాణిస్తే అది ప్రజలకి, యువతకి బంగారు బాట. జగన్మోహన్ రెడ్డితో ప్రయాణిస్తే అది జైలుకి బాట. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకని ఈ రోజున ఆ ప్రభుత్వం వచ్చి అసలు ప్రజల్లోకి మాట్లాడింది లేదు. 3 రాజధానులు అన్నాడు ఉన్నప్పుడు. అమరావతి రైతుల్ని కనీసం కంటితో చూడటానికి కూడా ఇష్టపడకుండా అడుగడుగునా పోలీసులను పెట్టి పరదాలు కట్టి ఎంత అగాయిత్యాలు అన్యాయాలు చేశాడు, కొట్టించి ఎన్ని వందల మంది చనిపోయారండి. ఇన్ని చేసి కూడా ఈ రోజు నువ్వు ఇంకా బయటకు వచ్చి మాట్లాడుతున్నావంటే ఫస్ట్ అతను జైలుకి పంపించాలి. అది ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వానికి అదే అందరూ విన్నవించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఫస్ట్ అరెస్ట్ చేయండి, విచారణ చేయండి, అదే కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళందరూ వేరే పార్టీల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా మేడం? అంటే అవంతి శ్రీనివాస్ గారు చెప్పటం అయితేనేమో కొన్ని రోజుల తర్వాత ఆలోచించి, డెఫినెట్లీ అధికారంలో ఉన్న వైపు ఎవరైనా మొగ్గు చూపుతారు. ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అవంతి శ్రీనివాస్, ఇటు చూస్తే గంధి శ్రీనివాస్, ఎవరు చూసినా కూడా 11 వచ్చినట్లుగా అతనికి శ్రీనివాస గోవింద గోవింద అంటూ అందరూ బయటకు వచ్చేస్తున్నారు. వేరే పార్టీలోకి వెళతారా అంటే ఇక్కడ కూడా ఇంకోటి ఆలోచించుకోవాలి. వాళ్ళు అంతకు ముందు చేసిన ఏదైతే పదవి ఉందో దాంట్లో ఎంతవరకు వీళ్ళు న్యాయం చేశారు,
ప్రజల్లో ఏ విధంగా ఉన్నత స్థానంలో ఉన్నారు అనేది కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మరి పండగ తర్వాత కూడా జనంలోకి వచ్చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఫస్ట్ పండగ తర్వాత అతను వస్తానంటున్నాడు, అప్పటి వరకు జైలుకి వెళ్లకుండా ఉంటే చూద్దాం. మొన్న విజయసాయి రెడ్డి మాట్లాడాడు కదా, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే నువ్వు బతుకుంటే అని. చాలా పిచ్చి మాటలు మాట్లాడాడు విజయసాయి రెడ్డి. ఎందుకంటే ఫస్ట్ నువ్వు ఈ జనంలోకి జగన్ అనే ప్రోగ్రాం లోపు వీళ్ళిద్దరూ A2 A1 ముందర అరెస్ట్ అవ్వకుండా జైలుకి వెళ్లకుండా ముందు వాళ్ళని చూసుకుంటే తర్వాత టీడీపీ వాళ్ళ గురించి మాట్లాడతారు. అది ఒకవేళ జనంలోకి వస్తే ప్రజల స్పందన ఎలా ఉంటది? ఏం లేదమ్మా, చెప్పులు తీసుకొని రాళ్లు తీసుకొని కొట్టడం ఖాయం. ఈ వాళ్ళకు వాళ్ళు మనుషులు పెట్టుకొని మన ఓట్ల కోసం వేయించుకున్నారు. ఈసారి నిజంగా డైరెక్ట్ గా రాళ్లు చెప్పులు జనాలే వేస్తారు. ఏ మొహం పెట్టుకుని వస్తాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి? అసెంబ్లీ నిన్ను పులివెందుల ప్రజలు గెలిపించారు. అసెంబ్లీలోకి వచ్చి నువ్వు ప్రజల తరపున మాట్లాడకుండా ఈ రోజున ఇంకా ఏ మొహం పెట్టుకుని నువ్వు అసలు జనంలోకి వెళ్దాం అనుకుంటున్నావు? కొంచెం నాకు శాలువాలు కప్పండి అంటాడు. ఏం చేశాడు ఈయన శాలువాలు కప్పటానికి? అసలు జ్ఞానం బుర్ర ఉందా లేదా? ఏం మాట్లాడతాడో అతనికే తెలీదు. ఇవన్నీ కూడా అతను జనంలోకి రాకుండా చేయాల్సిన బాధ్యత ఈ రోజు ప్రజల్లోనే ఉంది. అతను ప్రజల్లోకి వెళ్లే లోపుగా జైలుకు పంపించాలనేది అందరి కోరిక. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కూడా విద్యుత్ ఛార్జీలు విపరీతంగా బాదురే అన్నట్టు పెంచి పడేశారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అసలు అతను ప్రభుత్వం ఉన్నప్పుడే కదా విద్యుత్ ఛార్జీలు అసలు ఫస్ట్ ఎందుకు పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే, ఏదైతే ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చాడో అమ్మఒడి అని, రైతు భరోసా అని, ప్రతి ఒక్కదానికి ఎలా దీన్ని మనం ఇవ్వకుండా ఈ దోపిడీ అంతా మనం దాచుకోవాలి అనుకున్నాడో, దాచుకోవటమే కదా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు. దానంతటికీ ఏం చేశాడు? కరెంటు బిల్లులు పెంచాడు. ఆటోమేటిక్ కరెంటు బిల్లులు పెరిగింది, మీకు అంత ఛార్జ్ అయింది, ఇంత ఛార్జ్ అయింది, కాబట్టి మీకు ఏసీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, మీరు చాలా కోటీశ్వరుడు, నాకంటే కోట్లు తీరున్నారు, నేనేదో ఋషికొండని పిండి చేసేసి అక్కడ విల్లా పెద్ద పెద్ద భవన్లు రాజభవనాలు కట్టాను, మీకు కరెంటు బిల్లు వస్తేనే మీకు అమ్మఒడి ఇవ్వనని చెప్పేసి సోది కబుర్లన్నీ చెప్పుకుంటూ ఆ రోజున అతను కదా కరెంటు ఛార్జీలు పెంచాడు. అతను చూసుకోమనండి ఎన్నిసార్లు పెంచాడు. విద్యుత్ ఛార్జీలు గాని, బస్ ఛార్జీలు గాని ఏది పెంచకుండా ఉన్నాడు. పెట్రోల్ గాని ప్రతి ఒక్కటి అతని ప్రభుత్వంలో కదా బాదుడు జరిగింది. అతను మాట్లాడడానికి అర్హతే లేదు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి. అయితే అమ్మఒడి ఒకటని వందనం పథకం కింద అన్ని ఒక్కటొక్కటిగా అన్ని ఏం లేకుండా చేసేసారని గత ప్రభుత్వంలో జరిగినాయన్ని కూటమి ప్రభుత్వంలో ఏం జరగట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అసలు ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైంది? ఒక భయంకరమైన రాక్షస పాలన చేసి అందంగా ఉన్న అమరావతిని గాని, పట్టిసీమను గాని, అసలు ఫస్ట్ చెప్పుకోవాలంటే ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి ప్రజానాయకుడి అక్రమ అరెస్టు వరకు ఆంధ్రప్రదేశ్ అంధకారంలో కూరుకుపోయింది. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ ని మనం ఒక్కొక్కటిగా ఇటుకు పేర్చుకుంటూ అందంగా అమర్చుకోవాలంటే ఈ రోజుకి 6 నెలలే ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం వచ్చి ఏం చేయాలి? చేయాల్సినవన్నీ చేస్తూనే వస్తున్నారు. ఇంకా వీళ్ళు ఎంతసేపటికి కూడా ఈ రోజు మొన్న డ్రోన్ తీసుకొచ్చారా? గూగుల్ వచ్చిందా? పెన్షన్లు పెంచుకుంటూ వచ్చారా? ఈ రోజు తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా పెన్షన్ అనేది ఇస్తున్నారా? కొత్తగా పెట్టారు కదా. అసలు వీళ్ళు చెవుల్లో సీసం పోసుకున్నారో మరి ఏంటో కనిపించట్లేదో, చూడట్లేదో టీవీలు. ఆ సాక్షి పేపర్, ఆ సాక్షి మీడియా తప్పించి చెప్తాడు ఎవరిని పోరాడుతా. నిన్న మీటింగ్ లో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పిల్లి, ఈనాడుని ఇంకోటి ఏంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని మనం వాళ్ళతో పోరాడాల్సి వస్తుంది అని. ఏం పోరాడతాడండి? మంచి చెప్తుంటే ఆ మంచిని ఎదుర్కోవడానికి ఈ చెడు పోరాటం చేస్తుంది. అంత తప్పించి ఏదీ లేదు. ఇది మంచి పాలన అని చెప్పేసి ప్రజలే దీవిస్తున్నారు ఈ రోజున. అంతకు అంతై చక్కగా 2047 విజన్ దాకా కూడా వెళ్తుంది. ఈ రోజు హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధికి నిదర్శనం కనిపిస్తూనే ఉంది. ఇంకా కొత్తగా ఈ పిచ్చి వాళ్ళ మాటలు వింటూ ప్రజలు ప్రలోభాలకు గురయ్యేది లేదు. అందుకని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇంకా ఏం కొత్త అభియోగాలు మోపాలి, ఎలాంటి కొత్తవి తీసుకురావాలి తెర మీదకి అనేదే వీళ్ళది. ఎంతసేపటికి ఇంతే వీళ్ళ బ్రతుకు. ఈ చెడ్డ మాటలు చెప్పుకుంటూ చెడు పనులు చేస్తూ జైలు జీవితం అనుభవించాల్సింది తప్పించి వీళ్ళు ప్రజలకు మంచి చేయాలనేది వీళ్ళకి అసలు ఆలోచనే లేదు. కాబట్టి అసలు వీళ్ళు చెప్పిన మాటల గురించి మనం అసలు ఆలోచించాల్సింది లేదు. ప్రభుత్వం మంచి ఏం చేస్తుంది అనేది చెప్పుకోవటం మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ మేడం. నమస్తే.